హలో అందరికీ వెల్కమ్ టు దేవాన్ స్టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే హెచ్ఆర్ జాబ్ రిలేటెడ్ అయితే వీడియో చేస్తున్నాను. అయితే దీంట్లో మనం ఈ హెచ్ఆర్ జాబ్ చేయాలంటే దీనికి మనం స్పెషల్గా ఏదైనా కోర్సెస్ తీసుకోవాలా ఆర్ ఎల్స్ మన ఎడ్యుకేషన్లో ఏ ఏ స్పెసిఫికేషన్ తీసుకుంటే మనం ఈ హెచ్ఆర్ జాబ్ అనేది చేయొచ్చు అనేది అయితే ఈ వీడియో. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఈ హెచ్ఆర్ జాబ్ చేయాలంటే మనమైతే కంపల్సరీ ఎంబీఏ అయితే చేసి ఉండాలండి. అండ్ ఎంబీఏలో ఏంటంటే మనం స్పెషలైజేషన్ వచ్చి హెచ్ఆర్ఏ తీసుకోవాలి. నేను వచ్చేసి ఎంబీఏ చేశాను. ఎంబీఏలో నాది ఏంటంటే హెచ్ఆర్ వచ్చేసి మెయిన్ తీసుకున్నాను ప్రాజెక్ట్, అండ్ మైనర్ వచ్చేసి ఫినాన్స్ తీసుకున్నాను. ఎంబీఏలో ఏంటంటే 2 తీసుకోవచ్చు మనం స్పెషలైజేషన్, ఒకటి మేజర్ ఉంటుంది, ఒకటి మైనర్ ఉంటుంది. నేనైతే మేజర్ అయితే హెచ్ఆర్గా తీసుకున్నాను, మైనర్ వచ్చేసి ఫినాన్స్ తీసుకున్నాను. అండ్ నా ఎడ్యుకేషన్ వచ్చేసి 2017లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. 2 years నేను గ్యాప్ తీసుకున్నాను, కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎంబీఏ అయితే జాయిన్ అయిపోయాను. అండ్ ఎంబీఏ వచ్చేసి నేనైతే డిస్టెన్స్లో చేశాను, లైక్ రెగ్యులర్గానే ఉంటుంది, కాకపోతే ఓన్లీ ఎగ్జామ్స్కి ఒకటి అటెండ్ అవ్వడం. అండ్ నేను 2018లోనే జాబ్ అయితే జాయిన్ అయిపోయాను, లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా నేనైతే ఒక కంపెనీలో జాయిన్ అయిపోయాను. అయితే మీరు నన్ను ఇప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, అదేంటి మీరు ఎంబీఏ చేస్తేనే హెచ్ఆర్ జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కదా అని చెప్పేసి. అయితే నేనేంటి అంటే 2018లో సమ్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, స్టార్టప్ కంపెనీస్లో ఏంటంటే లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కూడా మనకైతే ఈ హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ అయితే చేయొచ్చు. అయితే అక్కడ మనకి ఎలాంటి పొజిషన్స్ ఉంటాయంటే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ రిక్రూటర్, సో ఇలాంటి చిన్న పొజిషన్సే ఉంటాయి. అండ్ నా శాలరీ వచ్చేసి ఆ టైంలో 10,000కి నేను జాయిన్ అయ్యాను. లైక్ ఫస్ట్ నా శాలరీ వచ్చేసి 10,000 అన్నమాట. అయితే ఏంటి అంటే జాబ్ చేస్తూ మనము ఈ ఎంబీఏ చేయడం వల్ల ఏంటంటే మనకు రియాలిటీలో మన వర్క్ ఎలా ఉంటుంది అనేది అయితే మనకైతే చాలా బాగా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేయొచ్చు. ఎంబీఏ చేస్తే ఏంటి అంటే మనకి ఇంకొంచెం వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ మన శాలరీ కంపేర్ చేసుకుంటే లైక్ గ్రాడ్యుయేషన్ చేసిన దానికి ఎంబీఏ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లైక్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కొంచెం హై శాలరీ పే అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నాది వచ్చేసి 2020లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కూడా నాకు ప్యాకేజ్ అయితే చేంజ్ అయింది. అండ్ నేను అదొకటే కంపెనీలో కాదు, ఫస్ట్ వచ్చేసి 10,000కి జాయిన్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు నాకైతే అక్కడ 12,000. సో ప్రజెంట్ నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నానో అదే కంపెనీలో నేను ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను విత్ ఏ శాలరీ ఆఫ్ 12,000కి అయితే నేను జాయిన్ అయ్యాను. బట్ లేటర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే సేల్స్ ఆడిటర్గా అయితే వర్క్ చేస్తున్నాను. సేల్స్ ఆడిటర్ అంటే కూడా మనకు ఫినాన్స్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి ఇందులో. లైక్ నేను చెప్పాను కదా, నాది హెచ్ఆర్ కమ్ ఫినాన్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ నేను చేసిన జాబ్ అయితే హెచ్ఆర్ రిలేటెడ్ చేశాను, నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ రిలేటెడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఏంటంటే మాకు ఆల్మోస్ట్ హెచ్ఆర్ రిలేటెడ్ ఏమేమైతే వర్క్స్ ఉంటాయో ఇప్పుడు నేను చేసే దాంట్లో కూడా సేమ్ వర్క్స్ ఉంటాయి. లైక్ పేరోల్ జనరేషన్ కంపల్సరీ చేయాల్సిందే, పేరోల్ జనరేషన్ చేస్తాము, ఈఎస్ఐ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, పిఎఫ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, పీటీ క్యాలిక్యులేషన్, ఎవ్రీథింగ్. సో ఇందులో మనకి ఏంటి అంటే ఓన్లీ ఒక రిక్రూటింగ్ ప్రాసెస్ మాత్రమే మన హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మా డిపార్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ అండి. బట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మేము ఒక హైరింగ్స్ ఒకటే మేము చేయము, అండ్ మిగిలిన క్యాలిక్యులేషన్ వర్క్స్ రిలేటెడ్ మొత్తం ఓవరాల్ వర్క్స్ అయితే లైక్ అకౌంట్స్లో ఏదైతే వర్క్స్ ఉంటాయో అవన్నీ మేము చేస్తాము. దాని రిలేటెడ్ అయితే మాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెషర్స్కి జాబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చాలా పెద్ద డౌట్ ఉంటుంది. అయితే మనకు వచ్చేసి ఫ్రెషర్స్ ఏంటి అంటే వన్స్ డిగ్రీ ఆర్ ఎంబీఏ కంప్లీట్ అయిన వెంటనే మీకైతే జాబ్ పోర్టల్స్ ఉంటాయి. ఏంటి, ఇండీడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది, నౌకరీ, లింక్డ్ఇన్ అండ్ ఇంటర్న్షాలా అనేది అయితే ఫ్రెషర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా కూడా మీరు అందులో రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఇండీడ్ నౌకరీ కూడా మనకి జాబ్ పోస్టింగ్స్ మీరు అందులో కనుక మీరు సైన్ అప్ అయ్యి మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీ రెజ్యూమ్ అయితే అందులో అప్లోడ్ చేయండి. సో సింపుల్ రెజ్యూమ్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెషర్స్కి. అండ్ మీరు కనుక రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీ స్కిల్స్ కనుక వాళ్ళకి నచ్చినట్టయితే కంపెనీయే మీకు కాల్ చేస్తుంది. ఆర్ ఎల్స్ మీరు అప్లై చేసినప్పుడు అక్కడ మీకు నంబర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి, మీరు కూడా నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఎక్కడ జాబ్ ఉంది అనేది అయితే మీకు తెలుస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే లైక్ ఏ జాబ్ అయినా ఫస్ట్ అయితే ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మనం బుక్స్లో చదివిన దానికి అండ్ లైవ్గా మనం వర్క్ చేసేదానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు కూడా ఫ్యూచర్లో.
ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మనకి కాలేజెస్లో ఏంటంటే క్యాంపస్ సెలెక్షన్స్ కూడా ఉంటాయి. క్యాంపస్ సెలెక్షన్స్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. బికాస్ క్యాంపస్ సెలెక్షన్స్ ఆల్మోస్ట్ చాలా వరకు ఎంఎన్సీ కంపెనీస్ వస్తుంటాయి. ఎంఎన్సీ కంపెనీస్లో చేస్తే ఏంటంటే మంచి గ్రోత్ అనేది అయితే మీకు ఉంటుంది. అండ్ మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. మనం ఎంత నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, లైక్ మనకి ఇంగ్లీష్ అనేది సరిగా రాకపోయినా కూడా ఒకసారి కనుక మనం క్యాంపస్ సెలెక్షన్స్లో కనుక సెలెక్ట్ అయ్యామనుకోండి, మనకు ఆ వర్క్ కల్చర్ అనేది మనకి ఓవరాల్గా మొత్తం నేర్పించేస్తుంది. సో క్యాంపస్ సెలెక్షన్స్ అనేది అయితే ఎప్పుడూ మిస్ అవ్వకండి. అండ్ ఒకవేళ క్యాంపస్ సెలెక్షన్స్ సెలెక్ట్ అవ్వలేదు, నార్మల్గా బయటకు వచ్చి చూస్తున్నారు అంటే మాత్రం శాలరీ ఎంత అనేది అయితే చూసుకోకండి. ఫస్ట్ అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ వస్తేనే మనకు వర్క్ ఎలా ఉంటుంది అనేది, దాని తర్వాత మీరు హై పే అనేది డిమాండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టోటల్ నాన్ ఐటీ అండి. సో నాకైతే నాన్ ఐటీ రిలేటెడ్ జాబ్స్ రిలేటెడే నాకైతే ఐడియా ఉంది. ఐటీ జాబ్స్ రిలేటెడ్ అయితే నాకైతే దాని గురించి అయితే టచ్ లేదు. మీకు నాన్ ఐటీ రిలేటెడ్ ఏ జాబ్ రిలేటెడ్ అయినా మీకు డౌట్ ఉంటే మాత్రం నాకైతే కమెంట్ చేయండి, నేనైతే వాటికి రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్నైతే అడగొచ్చు మీరు, దానికి కూడా నేనైతే మీకు రివర్ట్ అవుతాను కంపల్సరీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.